హే గాయ్స్ వాట్సాప్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ కనిపించే ఈ ఫ్లైట్స్ని సెస్నా అంటారు. మాకు తెలుసులేరా. మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు ఇలాంటి ఫ్లైట్స్ని మూవీస్లో చూసుంటాం, బట్ లైవ్లో ఇది నాకు ఫస్ట్ టైం. చాలా బాగుంది. సడన్గా గొంతు మారిపోయింది అనుకోకండి. మ్యాటర్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటో తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడగాక. ఇక్కడ చూడండి, ఈ కాక ఫ్యూయల్ ఫిల్ చేస్తుండో. అండ్ నా ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్, ఇక్కడ కనిపించే ఈ సెస్నా ఉంది కదా, ఇప్పుడు మనం ఇది ఎక్కాలంట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా అండ్ క్యూరియస్గా కూడా ఉంది. బట్ లెట్స్ డూ ఇట్. పైలట్ కాక కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుండో, బట్ ఏం అర్థం కాలే, జస్ట్ యాక్టింగ్ అంతే ఇన్నట్టు. ఆఖరికి ఇక్కడ కూడా కో పైలట్ కోసం కొట్లాడుకున్నాం. లాస్ట్కి నేను బకరా అయినా. ఇప్పుడు నేనే కో పైలట్. మీకు ఎలా ఉందో కానీ, ఇక్కడ ముందు కూర్చుంటే కో పైలట్ లాగా ప్యాక్ అయిపోతుంది. ఇంకా ఇంతసేపు నడిపి పైలట్ కాక అలసిపోయాడని చెప్పి కొద్దిసేపు నేను తీసుకున్నా. ఇప్పుడు మన కాక రిలాక్స్ అవుతుండో, ఇప్పుడు నేనే నడుపుతున్నా. కొంచెం జాగిస్తేనే ఇల్లంతా నాదంటాం మనము. అట్లాంటిది ఫ్లైటే మనకి ఇచ్చిండు. ఇక చూడండి, రెచ్చిపోయిన గాల్లో. ఇక్కడ మేము హెడ్సెట్ పెట్టుకున్నాము, సో మాకు పెద్దగా సౌండ్ వినిపించదు బయటిది. బట్ మీకు వినిపిస్తా చూడండి, మోతం మోగిపోతుంది. ఇప్పుడు మనం మన డెస్టినేషన్కి వచ్చినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే నయాగరా ఫాల్స్. పైనుంచి మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఇప్పటికీ ఈ నయాగరా ఫాల్స్ ని ట్యాంక్ బండి చూసినట్టు చూస్తున్నాను నేను ఇక్కడ. రోడ్ వేస్, వాటర్ వేస్, ఎయిర్ వేస్, 3 వేస్ లో నయాగరా ఫాల్స్ ని చూసేసిన ఇప్పటికీ. పైనుంచి చాలా క్రేజీగా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నయాగరా, అక్కడ యుఎస్ఏ. అలా యుఎస్ఏని క్రాస్ చేసి 2 రౌండ్స్ వేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం కెనడాకి. ఇంకా ఇది కాక ఇవాళ ముచ్చట. బట్ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. That's it. Bye bye. Thank you for the experience, Costa. No problem at all.